హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. లడాక్ ప్రయాణం నాది. డే 1 ఫస్ట్ డే. మిస్ కాకుండా చూడండి, మీకు ఏమనిపించిందో లాస్ట్కి పెట్టండి. ఇది హైదరాబాద్ నుంచి లడాక్. మధ్యలో ఢిల్లీ నుంచి వేరే ఫ్లైట్ షిఫ్ట్ అయినా 1 అవర్ డిలే అయింది హైదరాబాద్ ఫ్లైట్. ఢిల్లీ నుంచి మళ్ళీ లేహా ఎయిర్పోర్ట్ కూడా తీసినాను. ఇది ఢిల్లీ ఎయిర్పోర్ట్ది. ఎన్ని రకాల ఫ్లైట్స్ ఉన్నాయి, కొంచెం దూరం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎన్ని బ్రాండ్లు, ఎన్ని వెరైటీ ఫ్లైట్స్ ఉన్నాయో. చాలా కొంచెమే తీసిన, అది ఫ్లైట్ నుంచే తీసినాను. మీరు కూడా చూస్తారు అని పెట్టిన. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎందుకంటే నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఢిల్లీ నుంచి లేహా ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం టోటల్ ప్రోగ్రామ్స్ ఏమేమి చూసినాము, ఎక్కడెక్కడ తిరిగినాము, ఏంటి అనేది టోటల్ డే 1 వీడియోలో మొత్తం పెట్టేసినాను. మిస్ కాకుండా చూడండి ఓపికతోనే. ఆడికి కూడా నేను చాలా వరకు కట్ చేసి పెట్టిన. ఇది లేహాది అనమాట. మనకు లేహాది ఎట్లా కనిపిస్తుంది చూడండి ఫ్లైట్ నుంచి. ఎంత బాగుందో లేహా ఇట్లా కిందికి దిగుతున్నప్పుడు. ఫ్లైట్ నుంచి లడాక్ అయితే మస్తు అనిపిస్తుంది. నేను ఎట్లా ఆనందపడుతున్నానో మీరు కూడా చూసి ఆనందపడతారనేసి వీడియోలలో మెన్షన్ చేసిన నేను. ఎంత బాగా అనిపిస్తుంది కదా. టోటల్ ట్రిప్ 6 days. ఏ రోజుది ఆ రోజుకే వీడియో చేస్తున్నాను. ఇది డే 1 వీడియో. వారానికి ఒక వీడియో పెడతాను, చూడండి. ఫస్ట్ డే వరకు అయితే కొంచెం పర్వాలేదు, మరీ ఊపిరి ఆడది, ఆక్సిజన్ ప్రాబ్లము అది అన్నారు. ఇక నాకు రాత్రి నిద్ర పోనందుకేమో కొంచెం డల్గా అనిపించింది, అంతేగాని నాకు ఎవ్రీథింగ్ ఓకేనే అనిపించింది. పెద్ద ప్రాబ్లం, బ్రీతింగ్ ప్రాబ్లం అయితే డే 1లో మాకేమనిపించలే. కొంచెం ఎండ ఉంది అంతే, వేడి వాతావరణం ఉంది. కొంచెం సన్ క్రీమ్ తీసుకోవాలి. వాటర్ అప్పుడప్పుడు రెగ్యులర్గా కొంచెం తాగుతుండాలి. ఫుడ్ ఎక్కువ తినకపోతే సరిపోతుంది. జర్నీ అన్నప్పుడు ఫుడ్ కాన్సన్ట్రేషన్ తగ్గియాల్సి వస్తుంది. హెల్తీగా ఉండాలి, కొంచెం లైట్గా తీసుకోవాలి. ఇప్పుడు లేహాలో దిగేటప్పుడు మీకు పైనుంచి ఇక్కడ సన్ మళ్ళీ ఒకసారి మూన్ కనిపిస్తుంది, చూసిందా? లేహాలో మూన్ కనిపిస్తుంది ఫ్లైట్ దిగేటప్పుడు. లేహా ఎయిర్పోర్ట్ అనమాట. లేహా ఎయిర్పోర్టు ఫ్లైట్ దిగిన తర్వాత ఇట్లా ఉంది. చాలా చిన్న ప్లేసే, కాకపోతే బ్రైట్ బాగా అనిపించింది. వేడిగా అనిపిస్తుంది కానీ బ్రైట్గా చాలా బాగా అనిపించింది దిగగానే. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి ప్రవేశిస్తున్నాము. కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం సేపు వీడియో వద్దన్నారు. ఇది మనం సూట్ కేసులు తీసుకునే ప్లేస్ లోపల ఇట్లా ఉంది. వుడ్తో ఉన్నాయి ఇక్కడ అంతా. పిల్లర్స్ మన దగ్గర సిమెంట్తో ఉంటుంది కదా, వుడ్ స్తంభాలు ఇవి చూసిరా, కలర్ డిజైన్. సూట్ కేసు తీసుకొని ఇంకా బయటకు వచ్చేసినాం. వీడియో లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్గా ఫార్వర్డ్ పెట్టినాను. ఇక్కడ నుంచి హోటల్, ఇది మేమున్న హోటల్ అన్నమాట. అకామిడేషను, ఫుడ్డు బాగుంది. ఇంకా ఏడికే వీడియోలు అయితే లెంత్ బాగా పెరుగుతుంది అనేసి షార్ట్ వీడియోస్ పెట్టినాను. మీకు ఇంకేమన్నా కావాలంటే చూడండి. మలిక్ హోటల్ ఇది మేము దిగిన హోటల్, మలిక్ రెసిడెన్సీ. అకామిడేషన్ కూడా బాగుంది, రూమ్స్ బాగున్నాయి, బాత్రూము, బెడ్ అన్నీ సౌకర్యంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పిల్లలు కూడా హోటల్ సర్వీస్ కూడా మంచిగా ఇచ్చిండ్రు. చాలా బాగుంది ఈ హోటల్.
ఇది కౌంటర్ సెక్షన్ బాగుంది. కాకపోతే అందరికీ పైన 4 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ ఇచ్చిండ్రు. ఈ స్టెప్స్ ఎక్కడం నా వల్ల కాదు అంటే పాపం కింద తీసుకొచ్చి మంచిగా ఇచ్చిండ్రు రూము. ఫ్రెష్ అప్ అయిన తర్వాత శాంతి స్తూప్ చూడడానికి మళ్ళీ వెళ్ళాము ఈవినింగు. ఇది శాంతి స్తూప్. చాలా వరకు వీడియోలలో కొంచెం కొంచెమే చూపించిండ్రు. ఇది క్లియర్గా నేను దారి నుంచి ఎట్లుంటుంది అని రౌండ్ సర్కిల్గా వీడియోలు ఎంత అయినా సరే ఎట్లుంటుంది అనేసి నేను మొత్తం తిప్పి చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఓపికతో చూడండి. కంప్లీట్గా ఎట్లుంటుంది రౌండ్ సర్కిల్ అనేది మీకు అర్థమవుతుంది. పైకి ఎక్కాలి. ఇదేమో పైకి ఎక్కిన తర్వాత లేహా సిటీ ఇట్లా కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ నుండి పైకి వెళ్ళాలి. ఇది మందిరము కింద. ఫస్ట్ దర్శనం చేసుకొని ఇక్కడ నుండి పైకి వెళ్ళాము. లోపల ఇట్లా ఉంది, బుద్ధుంది. ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళాము స్తూపం చూడడానికి. లోపల దీని గురించి మాకెవరు చెప్పలేదు. ఇంకా మేమే చూసుకొని బయటకు వెళ్ళి వచ్చినాం. పైనుంచి వ్యూ పాయింట్ ఇట్లా కనిపిస్తుంది. రీసెంట్లీ ఓకే. जिगजैग क्या किधर बोल रहे हैं मेरे को नहीं मालूम. ये वाला, ये जो रोड जा रहा है ना बिल्कुल वो ऊपर, बुद्ध का बुद्ध के पीछे से वहाँ जो माउंटेन पे जो रोड जा रहा है ना, हाँ, दिखाई दे रहा है हाँ. पूरा जिगजैग ऐसे करके वो जिगजैग वो ओके ऊपर का खरदुंगला जाता है. करदुंगला खरदुंगला ओके. ये पूरा लेह का लेह सिटी सिटी. ये पूरा ఇది శాంతి స్తూపం అన్నమాట. రౌండ్గా తిరిగి చూపిస్తా మీకు ఎట్లుంది అనేది. ఖాళీ ఫోటోలో పెట్టిండ్రు. ఇది ఎట్లుంది అనేది రౌండ్గా తిరిగి చూపిస్తా మీకు. వ్యూ పాయింట్ ఎట్లా ఉంది, బుద్ధుంది ఎట్లా ఉంది అనేది చూపిస్తా. మళ్ళీ బయటకు చూస్తే వ్యూ పాయింట్ ఇట్లుంది. అది ఎయిర్పోర్ట్ అనమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుందా ఎయిర్పోర్ట్? గ్రీనరీ అటు కనిపిస్తుంది రైట్ సైడ్, అదే ఎయిర్పోర్ట్. ఇది మొత్తం లేహా సిటీ, లడాక్ క్యాపిటల్ అన్నమాట. ఇది మెయిన్ సిటీ. ఇప్పుడు స్తూపం సైడ్ శాంతి స్తూపం ఇది. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎట్లుంది రౌండ్గా తిరిగి. పైకి స్టెప్స్ ఎక్కాలి. ఇక్కడ స్తూపం గురించి దాని గురించి మెన్షన్ చేసిండ్రు. స్లోగా వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసుకొని చదువుకోవాలంటే హిస్టరీ దాని గురించి తెలుస్తుంది, చదువుకోవచ్చు. దాని గురించి అంతా లడాక్ శాంతి స్తూపం మెన్షన్ చేసిండ్రు. ఇప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. రౌండ్గా తిరగాలన్నమాట. నేను తిరిగి చూపిస్తున్నాను. స్తూపానికి రౌండ్గా తిరుగుతున్నాను. ఇవి బుద్ధుడే జన్మలది, ఎన్ని జన్మలది, ఎంతెంత తపస్సు చేసుకుంటే ఎన్ని జన్మల నుంచి ఇది చేసిండు అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఆర్మీ ఉండే స్థలం అంట, ఆర్మీ ఏరియా. అది ఇట్లా తిరుగుతూ ఉంటే ఇట్లా కనిపిస్తుంది అది మనకు. ఇంకా మ్యూజిక్ అది పెడితే అట్రాక్షన్ ఉంటుంది, కానీ నేనైతే ఇంకేది పెడతలేను. మ్యూజిక్ ఇదే రోజు వీడియోదే ఇదే రోజు పెట్టేస్తున్నాను. శాంతి స్తూప దగ్గర 30 రూపీస్ టికెట్ తీసుకొని పైకి రావాలి.
మళ్ళీ ఇప్పుడు ఇంకా పైకి ఎక్కాలి. ఇట్లా ఎక్కితే ఫైనల్గా బుద్ధుంది వస్తుంది. ఇది బుద్ధ భగవానుంది. ఇక్కడ నుండి కూడా రౌండ్గా ఉంది తిరగడము. ఇక్కడ బుద్ధుడు నిర్వాణము పొందినప్పటిది, ఆయన నిర్వాణ స్థితిలో ఉన్నది అన్నమాట. బుద్ధ భగవానుడి జన్మ బర్త్ టైం. ఇక్కడ ఇక శాంతి స్తూపం చూసుకొని నెక్స్ట్ ప్యాలెస్ చూడడానికి వెళ్ళినాము, ప్యాలెస్కు. కిందికి దిగేటప్పుడు ఇక్కడ కొత్తగా 2 years బ్యాక్ ఇక్కడ బుద్ధ విగ్రహం మళ్ళీ ఒకటి పెట్టిండ్రు గోల్డ్ కలర్లో, కానీ ఎంత జూమ్ చేసినా అంత క్లియర్గా కనిపిస్తలేదు. ఇక్కడ ఒకటి విగ్రహం పెట్టిండ్రు మళ్ళీ కొత్తగా. ఇది ఆర్మీ అకామిడేషన్ ఉండే ప్లేస్. ప్యాలెస్కి వెళ్తున్నాం ఇప్పుడు. क्या हाइट है इसका? लाइट इज होल्डिंग ऑन पर लाइट. ఇక్కడ టికెట్ 25 రూపీస్ టికెట్ తీసుకుంటారు. 25 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఫోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలది అనేసి ఒక రూము, హిస్టరీ గురించి ఇది మొత్తం లైబ్రరీ లాగా హిస్టరీ పెట్టిండ్రు. ఫోర్ట్ గురించి హిస్టరీ అన్నమాట. ఇది మొత్తం 9 అంతస్తులు ఉంది. మ్యూజియంలో ఏమేమి ఉంది ఏంటి అనేది వీడియోలో నాకు తెలిసినంత వరకు తీసి చూపిస్తున్నాను. నేను ఇక్కడ చూసినంత వరకు తీసినాను. రాజుల దగ్గర నుండి ఇప్పుడు గవర్నమెంట్ కొనుక్కొని ఇది డెవలప్ చేసి ఇక వుడ్ కూడా అంతా కొత్తగా వుడ్తోని మళ్ళీ కట్టి ఇది సెట్ చేసారు అనమాట. మొత్తం మట్టి రాళ్ళు పాతకాలంది కదా, అంతా ఇట్లా పడిపోయే స్టేజ్లో ఉంది. ఈ కోట గురించి రాసిండ్రు ఇక్కడ, చేసుకొని మీరు చదువుకోండి. ఈ కోట లోపలికి పైకి ఎక్కి చూద్దాము ఇట్లుంది. పైకి ఎక్కితే ఒక్కొక్క ఫ్లోర్లో ఇట్లా మళ్ళీ ల్యాండింగ్ లాగా వచ్చింది. ప్రతి ఫ్లోర్లో ఇట్లా ల్యాండింగ్ లాగా వచ్చింది. అంటే ఆ కాలం రాజులు నిలబడి ప్రతి సైడు సిటీ మొత్తం చూసుకుంటాడు. ఇక్కడ హోల్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇగో ఇది ఇట్లా వాళ్ళకి వ్యూ పాయింట్ అనమాట. అక్కడ నిలబడి చూడడము. మళ్ళీ ఇంకా బాల్కనీ లాగా కట్టుకొని ప్రతి తాన కూర్చోవడానికి ప్రతి ఫ్లోర్లో ఉంది అట్లా. 10 ఒక ఫ్లోర్కు 8 స్టెప్స్, ఒక ఫ్లోర్కు 10 మెట్లు అట్లా వచ్చింది. మొత్తం కట్టెతోని ఈ డిజైన్ కనిపిస్తుంది కదా, సన్న సన్న స్టిక్స్తోని డిజైన్ చేసిర్రు. అవంతా డిజైను ఓన్లీ స్టిక్స్ మాత్రమే. ఆ డిజైన్ అంటే స్టిక్స్తోనే సన్నయి, బాగుంది. ఈ కోట లోపల మందిరం అన్నమాట, ఇది టెంపుల్ లోపల. ఈ కోట లోపలికి ఇట్లా ఎక్కాలి. స్టెప్స్ చూడండి. కాలంలో అసలు రోడ్లు లేవు, దారి లేదు, ఏం సౌకర్యాలు లేవు.
ఈ కొండపైన ఇంత ఎత్తు 9 అంతస్తులు కట్టడం అయితే రియల్లీ గ్రేట్ అనిపించింది నాకు. 9 అంతస్తులు మాటలు కాదు, ఓన్లీ వుడ్ మీద కప్పులకు వాడినరు మట్టి. దీంతో కట్టడం అంటే చాలా కష్టమే. ఇక్కడ 6 నుంచి 8వ ఫ్లోర్కు దారి అని చూపిస్తున్నది ఆరో మార్కు. దాన్ని బట్టే వెళ్ళాలి పైకి. లడాఖ్లో ఇది అతి పురాతనమైన కోట అన్నమాట. కింద బండలు ఎట్లున్నాయి చూడు, చిన్న చిన్న బండలు లేని దగ్గర చెక్కలతో చేసిండ్రు. ఇదొక మోనస్ట్రీ అంట, అదొక కోట అన్నమాట. ఇంత హైట్ వచ్చిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఈ బట్టల మీద అన్ని అక్షరాలు రాసిండ్రు కదా, అది మంచి వైబ్రేషన్, గాలిలా వైబ్రేషన్ వస్తుందని కలరు బట్టల మీద వాళ్ళు మంత్రాలు రాసి కడతారు. అట్లా కడితే ఆ గాలికి అవి పరదలు ఇట్లా ఊగుతుంటాయి కదా, పరదల్లాగా అవి ఊగుతుంటే ఆ మంత్రాలన్నీ గాలిలో స్ప్రెడ్ అయ్యి మంచి వైబ్రేషన్ వస్తుందని కడతారనమాట వీళ్ళు ఇక్కడ. లాస్ట్కి ఇప్పుడు ఫైనల్ పైకి వచ్చేసినాం, 9 అంతస్తుల పైకి. టోటల్ పైనుంచి ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది వ్యూ పాయింట్ కూడా చూడండి. 9 అంతస్తుల పైనుంచి ఎట్లుంది అని. ఇంకా పైకి ఎక్కడానికి అలో లేదు, ఒకటే ఫ్లోర్ ఉంది. ఆ పైన ఇంతే ఇట్లా కనిపిస్తుంది కదా వీడియోలో, అంతే కనిపిస్తుంది. ఇది చూసుకొని లేహా మార్కెట్ చూడడానికి వచ్చినాము. ఫుల్ మార్కెట్, అన్నీ దొరుకుతాయి, అంతా బాగుంది. ఏం లేదని కాదు, అన్ని వస్తువులు, అన్ని రకాల ఫుడ్డు, అన్ని మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి. పైసలు ఉంటాయి చాలు మన దగ్గర, సూట్ కేసు తీసుకొని రావాలి అంతే. లేహా సిటీ మొత్తం చూసి తర్వాత హోటల్కి వెళ్ళి కొంచెం స్నాక్స్ అది తినేసి తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ ఉండే అది చూసుకొని హోటల్కి వచ్చినాము. ఇది షాపింగ్ది మొత్తం అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి. లేహా మార్కెట్ ఫుల్, ఒకటి ఉన్నది లేదనేది ఏం లేదు. నేను అసలు ఇక్కడ ఏం ఉండదేమో. ఇది హోటల్కి వచ్చి స్నాక్స్ తీసుకొని ఇది ఒక చిన్న టెంపుల్. తర్వాత ఇక్కడ షాపింగ్ ఒక్కొక్కటి అన్నీ చూడండి ఎట్లున్నాయో. ప్రతి ఒక్కటి, ఒకటి ఉన్నది లేదని లేదు. Sensi deva con la corte